కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం పైన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే 80% మంది ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారని, ఇక విలీనం వల్ల కంటోన్మెంట్ ప్రజలకు లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఎక్కువ అని ఆయన తేల్చి చెప్పారు. ఇక కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటుంది నీళ్లు, నిధులు, అభివృద్ధి అని అన్నారు. వాటర్ బోర్డుకు చైర్మన్ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కు ఎందుకు నీళ్లు ఇవ్వటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు. కంటోన్మెంట్ కు చరిత్ర ఉంది. కంటోన్మెంట్ కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్. ఆ విధంగా కంటోన్మెంట్ కి చాలా పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంతో టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇచ్చి ఈరోజు దేశం కోసం కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఒలింపియన్స్ కానివ్వండి, కంటోన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన చరిత్ర మరి కంటోన్మెంట్కి ఉంది. మరి అసలు ఒక విషయంలో మర్జర్ అనే అంశం ఎందుకు వచ్చింది? ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మర్జర్ చేయాలి అని, దానికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి. దాంట్లో అందరికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు కేంద్రం దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, కంటోన్మెంట్ బోర్డు దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. గతంలో కేసీఆర్ గారు పీరియడ్ తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీరియడ్ తీసుకోండి, మరి ఎటువంటి ఒక భాగస్వామ్యం లేదు. మీరు వాటర్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, గ్రాంట్స్లో కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ మర్జర్ అని, లేకపోతే దాని డిమాండ్ రావడానికి అదొక ప్రధానమైన కారణం.